దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇన్ని విషయాలు మనం ఏమి చేయాలి? దేవుని దగ్గర ఎలాగ ఆరాధన చేయాలి? హాస్పిటల్లో డైలీ తిరగమంటే మనం సంక్రాంతి తిరుగుతాం. ఎక్కడ తిరగమంటేని హాస్పిటల్కి 5 రోజులు ఉండి 10 రోజులు ఉండమంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. అక్కడ డబ్బులు అయిపోతాయా? హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక్కడ అయిపోతాయి డబ్బులు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అర్థం తెలుసుకుని దేవుని వాక్యానికి లోబడితేనే తప్ప, లేకపోతే మన బ్రతుకు వ్యర్థమంటున్నాను నేను. ఎవరి మీద ఆధారపడాలి? నిజమా? దేవుని దగ్గరికి వస్తే నష్టపోతారు అందరూ. ఒక దినంగా దేవుని సన్నిధిలో గడిపామనుకో, మనం ఇంటికాడ ఎంత లాస్ వచ్చేది తెలుసండి? ఆశీర్వాదమా? దేవునికి మహిమ కలుగును గాక. శరీరం ఎంత పీక్కుపోద్దో, ఎంత బలహీనమైపోతామో. ఇంకెప్పుడు మారుతారా బాబు మీరు? ప్రభు రాకడ వస్తుంది, మారండి 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 అని చెప్తుంటే మేము ఉంటాం, మేము ఇలాగుంటాం, మేము ఇలాగుంటాం అని చెప్పినట్టుగా కనపడుతుంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ప్రక్కనే గాయాలతో బాధపడుతూ కూడా వారికి వాక్యమని ఆహారం కదువు లేకుండా ఉండాలి అని నాస్తపనతో బాధపడతా దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే పని పాటు, మీరేమనుకుంటున్నారంటే పని పాటు లేక ఈయన నిద్ర పట్టగా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికంటే ఎక్కువ నిద్రపోతాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? ఇంటికి వెళ్ళి 1-2 గంటలు ఉండను. కారణం ఏంటంటే ఏఎస్ రక్తం చేయంటే అంటే నిద్ర వచ్చేద్దాలని నిద్రపోతా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నిద్ర పట్టకపోతే స్తోత్రం చెప్తూ ఉంటాను మనసులో. అలాగా ఏసు రక్తం స్తోత్రం 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 అని పూర్వదినాల్లో చెప్పేవాడిని. ఇప్పుడు మళ్ళా అది ఆలోచనలోకి వెళ్ళిపోతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మన మైండ్ ఎక్కడికి వెళ్ళదు, అప్పుడు మన ఊహలు ఎక్కడికి వెళ్ళవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్తుతింతుంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటే అది ఎంత భాగ్యమో, ఎంత ఆనందమో, ఎంత బలమో. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతా ఉందా? దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి మనం. తర్వాత చెప్పేది, అతడు నీటి కాలువల వారు నాటకు ఆకువాడే కదని కాలమందు. ఒక కాలంలో ఎన్ని వర్షాలు లేకపోయినా అది ఇబ్బంది పడదు. అలాగనే దేవుని బిడ్డలకు శ్రమలు వచ్చినా కానీ ఇబ్బందులు పడరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ శ్రమ వచ్చింది ఇబ్బంది పడడం మేలుకేది. అర్థమవుతుందా? నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా ఉంటావు. ఎవరికి దగ్గర? కానీ దేవునికి కష్టాలు వచ్చినప్పుడు ఎవరికి దగ్గరగా ఉంటాం చెప్పండి? దేవునికి మనం దగ్గరగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతా ఉందా? అర్థమవుతుందా? దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు కొట్టువలేనుందురు. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము దేవునికి తెలుసును. దుష్టుల మార్గం ఎక్కడ నడుపుదట? నాశనమునకు నడుపును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలములో, దావీదు కాలములో, యెషయా కాలంలో దావీదు చిన్నవాడుగా ఉన్నాడు. అన్నలను చూసి కొన్ని రొట్టెలు ఇమ్మని తండ్రి పంపించాడు, జొన్న రొట్టెలు. జరిగింది ఏంటంటే, ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని కూడా దూషిస్తున్నాడు.
ఎవరిని దూషిస్తున్నాడు? ఇజ్రాయేలు ప్రజలను దూషిస్తున్నాడు. దేవుణ్ణి కూడా చెప్పండి, మీ దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఎవరి కోపం వచ్చింది? ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్న బలమైన వాళ్ళు, బలహీనులు ఎవరికి కోపం రావట్లేదు. వాడు రోజు అలా తిడుతున్నాడు కదా, తిడితే తిట్టిని అని. కానీ కొత్తగా వెళ్ళాడు ఎవరు చెప్పరండి? దావీదు. ఏమొస్తుంది దావీదుకి? కోపం వచ్చేస్తుంది. ఏమవుతుంది చెప్పండి? కోపం వస్తుంది. కోపం రావాలే లేదు అసలు. ఏమంటున్నాడు తెలుసా? రేయ్, మీరు నాతో పోట్లేదంట్రా, నేను గెలుచుకుంటే మీరందరూ నాకు బానిసలు అయిపోతారు, కానీ లేక మీరు గెలుచుకుంటే మేమందరం నీకు బానిసలు అయిపోతాం. నాతోనే పోట్లేదండి, సైన్యంతో కాదు అని. ఏడురా ఇజ్రాయేల్లో దేవుడు ఎక్కడున్నాడు రా? అప్పుడే నెల నుంచి కాకేస్తాను, ఎవడో మాట్లాడతలేదు అని ఇలాగ అంటుంటే దావీదు కోపం వచ్చి అంటున్నాడు, ఆ పక్క వాళ్ళతో అంటున్నాడు, నేను అటు చంపేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పెద్దన్న గారి పేరు ఎలియే బాబు. దేవునికి మహిమ కలుగును గాక. అరే కుర్రకంక, నువ్వు ఎందుకు వచ్చేవరా ఇక్కడికి అన్నాడు. ఎందుకు వచ్చేవరా, నువ్వు ఎంత ఉన్నావురా, ఏడాని గుడేస్తావా? మేము ఎలా కనపడుతున్నావురా నీకు? మేమే ఆడి చూస్తూ వెళ్ళిపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోతున్నావా లేదని పెద్ద అన్నగారు దెబ్బలాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నగారి దగ్గర రెండు మాటలు చెప్పేసి అలాగలాగలాగే ఎదరికెళ్ళి మరొకటితాడు అంటున్నాడు, నేను చంపేస్తానని అన్నాడు. ఎవరిని? ఎంత పవర్ ఉండాలి అసలు చంపేస్తానంటే? ఏమైనా ఎలకొల మాటలు అయ్యి ఆడి దగ్గర 13 ఈసులు కత్తి ఉంది. ఎన్ని ఈసులు? అమాంతంగా తమ్మాన్ని నరిగితే నరికడిపో తమ్ము, అంత బలమైన కత్తి అది. ఎవరి దగ్గర ఉంది? గొలియాతు దగ్గర. అంటే 6 మూరల జ్ఞానుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే జరిగింది ఏంటంటే ఆనోట అలాగే వెళ్ళిపోతాడు. ఇక నేను చంపేస్తానని, బాబు ఎవడు చంపేస్తానంటున్నాడు బాబు అని ఏం చేశారంటే రాజు దగ్గర తీసుకెళ్లారు. రాజా, సింహము నా మందలోకి వచ్చి గొర్రెపిల్లను పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే దాన్ని చెదగా మొదగా కొట్టి దాన్ని నోరు నిలబట్టుకొని 2 పాయలుగా చీల్చేసి నా గొర్రెపిల్లను తెచ్చుకున్నాను అన్నాడు. ఇంకొకటి ఎలుగుబంటి వచ్చింది, అది కూడా గొర్రెపిల్లని ఎత్తుకుపోతుంటే దాన్ని కూడా చంపేస్తాను. దానికంటే వీడు బలమైన వాడా, నేను చంపేస్తానండి. ఓరి బాబు, వీడు 3 జానులు లేడు, చంపేస్తానంటున్నాడు. అయితే యుద్ధానికి వెళ్ళిపోతావు అన్నారు సౌలు. వెళ్ళిపోతానంటే రాజు వస్త్రాలన్నీ ఇచ్చారు వేసుకుంటే. అవన్నీ కంసము ఇవన్నీ తగిలించబోతుకి ఇతనికి ఇష్టం లేదు, అప్పుడు వాడికి లేదు. అప్పుడు అన్నాడు, యుద్ధంలో నీకు నిపుణ్యత ఉందా అసలు? యుద్ధం ఎప్పుడని చేసావని అడిగాడు. రాజు వీటిని చంపాను, యుద్ధం అంట పెట్టి వీటిని చంపేశాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. నా తండ్రి మందలను నేను కాపాడాను ఇలాగ అన్నాడు. తర్వాత అవన్నీ ఒక చోట పారేసేసి ఒక లోయలో పోయి నున్నని రాళ్ళు 5 రాళ్ళు ఏరుకొని, చాలా జాగ్రత్తగా నాలి, 5 రాళ్ళు ఏరుకొని ఒడిసెల్లో వేసుకొని ఇలా వెళ్తుంటే అలా చూసాడు. ఎవరు నా మీదకి యుద్ధానికి వస్తానన్నాడు అని చూస్తే వీడేదో పెట్ల కొట్టుకుంటాడు అనుకుంటున్నాడు. దేవునికి మహిమ బాగా పార చూసి దావీదానికి చూడబోదు కదా. దావీదట ఎర్రని వాడును చూడ చక్కని వాడిగా కనపడుతున్నాడంట. ఎవడు చూశాడు ఇలాగా? గొలియాతు చూశాడు. ఒరే, నేను కుక్కని అనుకుంటున్నావు ఎట్రా, ఇలా తిప్పుతున్నావు, నేను చాలా పవర్ఫుల్ రా, నేను కత్తి పట్టుకుంటే 1000 మంది ఆగలేరు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ దినాన్ని నీవు నాకు దేవుడు అప్పగిస్తాడు, దేవుడు నీతో యుద్ధం చేస్తాడు అని ఆ రాయి తీసి అలా వదిలేపోదికి ఈ నొసల మీద ఖాళీ ఉందంట. అంత తప్పని తగలపోతే బౌలర్ పడిపోయాడు. ఎలికెత్తర పడిపోలేదు, బౌలర్ పడిపోయినప్పుడు అతని కత్తి తీసుకొని ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు తల నరికేసి చేతుడు పట్టుకొని వస్తా ఉంటే
ప్రజలు ఈ వీరుడు ఎవరి కుమారుడని తొక్కిసలాడిపోతూ ఉన్నారు జనం. ఎవరి కుమారుడు? ఈ వీరుడు ఎవరి కుమారుడు అని చూడటానికి ఎలా కనపడుతున్నాడు? కుర్రగా కనపడుతున్నాడు వీరుడు. దేవునికి మహిమ కలుగు. ఎవని కుమారుడు అని అడిగితే అక్కడ జరిగింది ఏంటంటే, ఈజిప్ట్ అంటే యెరూషలేముని ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దాసుని దావీదు యెషే కుమారుడు దాసులుగా వచ్చాం ఇక్కడికి, వాని కుమారుడు నేను అని చెప్పినప్పుడు జై జైలు చెప్పారు స్త్రీలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు తెలుసా? రై, నా కుమార్తె ఆణగానే చంపితే నా కుమార్తె నీకు పెళ్లి చేసి మా కుటుంబంలో కలుపుకుంటాం నేను. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతా ఉందా? ఎంత రోషం కావాలి చెప్పరేంటమ్మా? ఎంత రోషం కావాలి మనకి? ఎంత రోషం కావాలి ఆయనకి? దేవునికి మహిమ కలుగును గాక. కనీసం ఇంట్లో కప్ప కనపడితేనే బాబోయ్ లబో దీపో కొట్టుకుంటాం మనం. అవునా? ఎవరో మాట్లాడతలేదండి. బలి కనపడితేనే అమ్మ బలి వచ్చేస్తుంది అంటాం. కనీసం ఎలకొత్తిరి బాబోయ్ నాయన అంటాం. ఒక వానపం కనపడితే అమ్మ బాబు వచ్చేసింది ఆ మీదకని అళ్ళెత్తిపోతాం. కానీ ఒక పర్వతం లాంటి మనిషితో పోట్లాడాలంటే మరి నిజంగా దావీదు ఎవరిచ్చిరండి ఆ శక్తి? దేవునికి మహిమ కలుగును గాక. ఆ శక్తి దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రార్థన ద్వారా వచ్చింది, ఉపవాసము ద్వారా వచ్చింది, దేవునితో కొన్ని గంటల గడపటం ద్వారా వచ్చింది, దేవునితో మాట్లాడుకునడం ద్వారా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఊరకనే వెళ్ళిపోలేదు ఆయన. అర్థమవుతుందా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17:47. దావీదు గొలియాతు యుద్ధము గెలవటానికి గల కారణము 17:23 చూడండి. 17:43-47 చదవండి అమ్మా. గొలియాతు అపవాదికి సాదృశ్యము, దావీదు ప్రభువునకు సాదృశ్యము, విశ్వాసికి సాదృశ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి పేరు చూపించాడంట గొలియాతు? దేవతల పేరట దావీదును క్షేపించి రెండులన్నీ కుక్కలకి నక్కలకి దేవతలకి ఏంటి పక్షులకి ఆహారంగా వేసేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 23 చదవండి అమ్మా. 17:23. చూపా అక్కడే కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు అందరూ పారిపోతూ ఉన్నారు. ఎవరు యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా ఎవరిని చూసి? గొలియాతును చూసి. అంటే అపవాదిని శత్రు సైన్యమును, లోకమునకు, పాపమును ఓడించడానికి పాటించవలసిన సూత్రాలు ఏమి అంటే చెప్పండి. శత్రువు గురించి విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువు గురించి ఏం విన్నాడు దావీదు? చెప్పండి. విన్నాడు. ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు దూషిస్తున్నాడు, దేవుడు దూషిస్తా ఉన్నాడు అని విని జరిగింది ఇక్కడ ఏంటి అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందరూ భయపడి పారిపోయారు.
దావీదు మాత్రము ధైర్యముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 24వ వచనము, సామెతల గ్రంథము 24, 17, 24. సమూయేలు గ్రంథమే 17, 24. సమూయేలు గ్రంథం త్వరగా. చూసారు, అందరూ భయపడి పారిపోయారు ఆ మనుషుని చూసి. కానీ దావీదు మాత్రము ధైర్యంగా ఉన్నాడు. మొత్తం మీద ఆ యొక్క నగరములో, ఆ దేశములో, లేకపోతే ఆ యొక్క పరిపాలన, రాజు పరిపాలన అంతటా కూడా అందరూ కూడా చెప్పండి భయముగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు చెప్పండి? వాళ్ళు భయముతోనే బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళు రాజుతో సహితం. కానీ దావీదు ఒకడే చెప్పరేంటి, ధైర్యముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనసు ఆ యొక్క నగరములో ఉన్న, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిక్కిలి భయంతోనే ఉన్నారు అందరూ కూడా. కానీ దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ సున్నతి లేని క్రీస్తుడు ఎంతటి వాడు? దేవునికి మహిమ కలుగును గాక. అంటే నగరంలో ఉన్న వాళ్ళందరికీ భయం, రాజుతో పాటు కూడా భయమే ఉందా లేదా? చూడబోతుకే పారిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ నగరములో, ఆ ప్రాంతములో ఉన్న దావీదు ఒకడే ధైర్యముగా ఉన్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఒక సింహం బలం కూడా సరిపోదు, అంత బలమైన వ్యక్తిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతూ ఉందా? అర్థమవుతూ ఉందా? చాలా జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 28 మొదటి వచనం చదవాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 28 ఫస్ట్. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టుడట ఎవరు తరముకోకుండానే పారిపోతాడట. నీతిమంతుడు సింహం వలె గర్జించును. అర్థమవుతుందా? నీతి, పవిత్రత, పరిశుద్ధత ఒక ఉన్నతమైన బబులోను దేశం మీద మంత్రిగా, ప్రధానమంత్రిగా నిలవబెట్టింది. ఏంటది? పరిశుద్ధత, పవిత్రత. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి దానియేలు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు, వీరు ముగ్గురు కూడా విచారణకర్తలుగా పెట్టాడు బబులోను దేశం మీద. భక్తి, ప్రార్థన శక్తి ఎంతవరకు నిన్ను ఎదిగిస్తుందో, ఎంతవరకు నిన్ను లేపుతుందో, ఎంతవరకు నిన్ను భయపరుస్తుందో నీకే అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిగా ఉంటే ఏం లాభం ఉందండి? యథార్థంగా ఉంటే ఏం లాభం ఉందండి? పవిత్రతో ఉంటే ఏం లాభం ఉంటది? ఒక రోజున దేవునికి మహిమ కలుగును గాక. దాని కొరకే మనం ఎదురు చూడాలి, కానీ అపవిత్రత కొరకు మాత్రము ఎదురు చూడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతా ఉందా? దావీదు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడట, విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడట. ఎవరు చెప్పండి? దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రు అపవాదిని, శ్రమను, సమస్యను, లోకమును, పాపమును ఓడించడానికి పాటించవలసిన సూత్రాలు ఉన్నాయి. అదే దైవ శక్తి, దేవునితో ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. పవిత్రతను కాపాడుకోనండి, పరిశుద్ధతను కాపాడుకోనండి, నీతిగా బ్రతకండి,
నియమముతో బ్రతకండి, క్రమముగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ప్రధానులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు చెప్పండి? ప్రధానమంత్రిగా చేస్తాడు. చేసాడో లేదో దానియేలు కాదు, ఎవరు? దానియేలు. దేవునికి మహిమ కలుగునుగా. షడ్రకు మెషకు అబేద్నెగో వారిని, వీళ్ళ ముగ్గురిని చూసారా? నాకు మంచి పోస్ట్ వచ్చింది, పర్లేదులే అనుకోలేదు. నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నా స్నేహితులు ఉన్నారయ్యా ముగ్గురు, వారిని కూడా మరి దేనికి ఏర్పాటు చేస్తావంటే బబులోను దేశం మీద విచారణ కర్తలుగా, మంచో చెడ్డో తెలిసి చెప్పే కర్తలుగా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతా ఉందా? అర్థమవుతా ఉందా? ఇవి మనకి కావాలి, కానీ లోకంలో దరిద్రం పోలు అంత ఉంటుంది, మనకు అవసరం లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యంలో కూడా ఎవరున్నారట? పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. కానీ ఓ ధనవంతులారా, మీకు దేవుని రాజ్యంలో ఉందిరా స్థానం అన్నాడు ఎక్కడైనా? సూది ముత్యములు ఒంటి దూరటము సులభము, కానీ చెప్పండి, ధనవంతుడు పరలోక రాజ్యములో. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆయన పేదరికములోనే దేవుడున్నాడు, పేదల పట్లే దేవుడున్నాడు, ధనికుల పట్ల దేవుడు మాత్రము లేడు అనే విషయాన్ని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పేదరికంలో నీతి ఉంది, పేదరికంలో భక్తి ఉంది, పేదరికంలో ధైర్యం, దైవశక్తి ఉంది, దేవుని ఏర్పాటు కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? సామెతల గ్రంథములో దుష్టుడు ఎవరు తరగకోకుండా ఏం చేస్తాడు చెప్పండి? పారిపోవును. నీతి మందులు ఎలాగుంటాడట? సింహములే ధైర్యముగా. ఇందులో వీళ్ళందరూ ధైర్యం పోయేవాళ్ళు, కానీ ఎవరున్నారు ఇక్కడ ధైర్యం? కానీ దావీదు ఒకడే ధైర్యముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ భయపడి పారిపోయారు, కానీ దావీదు మాత్రము ధైర్యంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువును ఎదిరించుటకు పౌరుషము కలిగిన వాడు మనము భక్తి జీవితంలో పౌరుషము కలిగి జీవించాలి. ఏ జీవితంలో కలిగి ఉండాలంటే మనం భక్తి విషయంలో పౌరుషము కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం దేనినైనా జయించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఊరకనే కాదు, ప్రతిదాని మీదకి వెళ్ళకూడదు మనం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దావీదు పట్ల దేవుడు చూపించిన ఈ ప్రణాళిక మనం కూడా పొందాలనే విషయాన్ని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, 17:26లో ఇంకొక మాట ఉంటుంది. 17:26 చదవండి. సమూయేలు గ్రంథం 17:26. చూసారా? దావీదు అంటా ఉన్నాడు, జీవము గల దేవుని సైన్యము తిరస్కరించుటకు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సైన్యాన్ని వాడు తిరస్కరించాలన్నాడ? దేవుని జీవము గల సైన్యము, జీవము గల దేవుని సైన్యము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతా ఉందా? 1 కొరింథీ 16:13 చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అభ్యంతరములకు, నిందలకు భయపడిన వాడు దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగుండాలట? మెలకువగా ఉండు, విశ్వాసమునకు నిలకడగా ఉండు, పౌరుషము గల వారై ఉండు, బలవంతులై ఉండు. మీరు చేసే కార్యాలన్నీ కూడా ఎలా చెప్పండి? ప్రేమతో చేయండి. ఎలాగ ఉండాలట? మొదట ఎలాగ ఉండాలో చెప్పండి? మెలకువ, తర్వాత విశ్వాసము, తర్వాత నిలకడగా ఉండు, తర్వాత పౌరుషము కలిగిన వారుగా ఉండండి.
బలవంతులుగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. సేవకులను చూసి దయ్యాలు పారిపోయి ఎంతకింతకు నువ్వు దెయ్యాలను చూసి సేవకులు పారిపోతూ ఉన్నారు చాలా మంది. మై అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎవరిని చూసి ఎవరెవరు పారిపోవాలి చెప్పండి. పుత్రులు పౌలును ఎళతో ఉంటే ఇదిగో దేవుని సేవకులు వస్తూ ఉన్నారు, మీకు దేవుని మార్గాన్ని తెలియజేస్తున్నారు అంటే పౌలుకి కోపం వచ్చింది. ఎందుకని కోపం వచ్చింది? మాయ్ ఎందుకు కోపం వచ్చింది? పొగుడుతుంది కదా దెయ్యం, పొగుడుతుందా లేదా? ఇదిగో సర్వోన్నతుని కుమారులు మీకు మా దేవుని మార్గాన్ని తెలియపరుస్తారంటే నిజమే కదా అది మాట్లాడుతుంటా. మరి ఎందుకు కోపం వచ్చింది దీనికి? మనుషులు చెప్పాలా మాటలు, దెయ్యం చెప్పాలా? దేవునికి మహిమ కలుగును గాక. అవును కానీ ఆమెను వదిలి వెళ్ళిపో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఈ రోజున సేవకులకు పుత్రులు సాక్షి ఇవ్వాలి, పొగడాలి. అబ్బో ఇంటర్నెట్ సేవకులు అనాలి. అబ్బో ప్రపంచ దేశాలు గాలించిన సేవకులు, వాడబడిన సేవకులు అబ్బబ్బబ్బబ్బబ్బ అంటే వీడు బొబ్బొబ్బొబ్బ అని పైకెత్తాడు. ఈసారి దేవునికి మహిమ కలుగును గాక. సేవకుని పొగడాలా మరొకడు వచ్చి అసలా ఏంటమ్మా నువ్వు దేవుని సేవకుడా దెయ్యం సేవకుడువా? సేవకుడువా? దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అభ్యంతరములు నిందలకు భయపడని వాడు ఎవరంటే నిలిచిపోయేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆగేవాడు మాత్రమే కాదు. 17:28 వచనం, 17:28. పెద్దవాడు పెద్ద అన్నగారు ఏలీబాబు, దేవునికి మహిమ కలుగును గాక. అసలు నీకు ఇక్కడ పన్నెండురా అని అడిగాడు. వీడు మెమ్మె అన్నాడు దావీదు అని తప్పించుకొని ఎదరికెళ్ళిపోయాడు ఇంకా చెప్పటానికి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దేవుని శక్తి కలిగిన వాడు, దేవుని ధైర్యాన్ని కలిగిన వాడు, దేవునికి మహిమ కలుగును గాక. అదే మాట తెస్సలోని పత్రిక 2:18 కూడా చదవండి. 2వ అధ్యాయం 1వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవాలి. 2:18. దేవునికి మహిమ కలుగును గాక. మీ దగ్గరికి 10 మార్లు రావాలనే ఉంది కానీ ఎవరు అభ్యంతరపడుతున్నాడు? ఇప్పుడు శైతాన్ గాడు మమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాడ? అభ్యంతరపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను బండి మీద పడిపోయాను, నాకు అయోమయం అయిపోయింది, అసలు ఏంటి నాకేం తోసలేదంటే నీకు బీపీఓ లేదా షుగర్ డౌన్ అయిపోయి ఉంటుంది అంటున్నారు తప్ప అటు శాతాన్ని ఎలా చేశాడు అంటుంటే ఎవరు నమ్మటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం చేశాడంటే పౌల్ని
మీ దగ్గరికి అనేక మార్యులు నేను రావాలి, పదే పదే వచ్చి మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఉద్దేశం నాకుంది. కానీ ఎవరట? సాతాను నన్ను అనేక సార్లు ఏం చేస్తూ ఉన్నాడట? అభ్యంతరపరుస్తూ ఉన్నాడు. మా నిరీక్షణ యందును ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? దేవునికి మహిమ కలుగునుగాక. రాకడ సమయమున పరలోక రాజ్యములో ఆయన ఎదుట మీరేగా నిశ్చయముగా దేవునికి స్తోత్రం, మీరే నాకు ఆనందమై ఉన్నారంటున్నాడు. మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టాలని తీసుకెళ్ళి దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతా ఉందా? ప్రతి విషయాన్ని కూడా 17:32 కూడా చదవండి. సమూయేలు గ్రంథం 17:32 శ్రమలకు కృంగిన వాడు కాదు, దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమకు కృంగేవాడు మాత్రం కాదు. సౌలుతో అన్నాడు, రాజా నేను వాడిని చంపేస్తా. వాడు బాబు నీకు ఏ యుద్ధం వచ్చిందని అడిగాడు. నాకే యుద్ధం రాదు, కానీ సింహాన్ని చంపేస్తేనే దాని 2 దవడలు పట్టుకొని నా బొట్టనేలతో కింద ఒక గజని ఒక దవడను తొక్కిపెట్టి పై దవడను చీల్చి పారేసానయ్యా. గౌరు పిల్లని తెచ్చుకున్నాను నేను. ఎలుగుబంటిని చంపేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతా ఉందా? అర్థమవుతా ఉందా అని చెబితే, ఎవరు బాబు నువ్వు నిజంగా చంపేస్తావురా సౌలుని? వెళ్ళరా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని చంపేస్తాడు ఇప్పుడు? గొలియాతును చంపేస్తావు అన్నాడు సౌలు. దేవుని నా తండ్రి మందలను గొర్రె పిల్లలుగా ఇచ్చుండగా సింహమును ఎలుగుబంటి మందలలో నుండి దాని నోటులో నుంచి ఆ గొర్రె పిల్ల లాక్కున్నానయ్యా. మతిపోయింది సౌలుకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి మనిషి గురించి చెప్తుంటే సింహం అని చెప్తున్నాడు. సింహంతో ఎవడు కలబడలేడు, ఎవడు పోట్లేడు. ఎలుగుబంటితో కూడా చంపిస్తున్నాయి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు యుద్ధం నీకు తెలుసా? వాడు బాల్యం నుండే యుద్ధ వీరుడు గొలియాతు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి సామెతల గ్రంథం 24:10. సామెతల గ్రంథం 24:10. త్వరగా శ్రమ దినమును నువ్వు కృంగిని ఎడల నీవు శాతగానవుడవదు. సామెతలు 24:10. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమ దినమును కూడా మనం కృంగిపోకూడదట. చేతగానైపోతావు. ఎందుకు? పరిశ్రమైపోతావు. శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. కారణం నీకు ఒక దైవశక్తి ఉంది వెనకాల. నీ వెనకాల సర్వ సృష్టికి మహారాజు ఉన్నాడు. ఆయన బలము నీకుంది, ఆయన శక్తి నీకుంది. అందుకు నువ్వు కృంగిపోకూడదు. శ్రమ వచ్చినా ఏం చేయకూడదు చెప్పండి? కృంగిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక.
కృంగిపోయావా? నువ్వేమైపోతావు తెలుసా? ఇక ఎందుకు పనికిరాని అయిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 26 చదవండి, 17-26 సమూయేలు గ్రంథము. దావీదు ప్రభువును గణపరిచేవాడు. చదువు. రోషం ఎలా వర్తం చేశారా దావీదుకి? దావీదు ఏమంటా ఉన్నాడు తెలుసా? ఈ జీవము గల దేవుణ్ణి, ఈ సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఈడు ఏర్పాటు వాడు. బలంగా ఉన్నా సరే, పరంగా ఉన్నా సరే, ఈడు ఏర్పాటు వాడు. దేవునికి మహిమ కలుగును గాక. పర్వతలాగా ఉన్నా కానీ గడ్డి కదా చెప్పండి. అది రాయేటది రాయతిలాగా అగ్ని పెట్టిన తగిలడిపోదు. గడ్డికి ఏమవుద్ది? చేతకు నిప్పెడితే తగిలడిపోదు. అందుకనే దుష్టుల ఆలోచన చెప్పిన పాపుల మార్గమున అపవాసులు కూర్చుండే చోటను ఇవన్నీ కూడా అంటున్నాడు. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టులి. దేవుడికి మహిమ కలుగునగాక. పొట్టు పర్వతంలా కనపడదు, గాలి అయితే ఏమని చేద్దే? అక్కడ ఏమి కనపడదు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని దావీదుకుండే పౌరుషం ఎలాంటిది చెప్పండి? ప్రభువుని గణపరుచున్నవాడు ఎవరంటే దావీదు. దేవునికి మహిమ కలుగునగాక. 33 కూడా చదవండి. లోకము దృష్టికి బాలుడే కానీ దేవుని దృష్టిలో యుద్ధ వీరుడు. దావీదు లోకము దృష్టిలో బాలుడే కానీ దేవుని దృష్టిలో ఎటువంటి వాడట? యుద్ధ వీరుడు. ఎవరి దృష్టిలోని? దేవుని దృష్టిలో నిపుణత కలిగిన వాడు, బలమైన వాడు, దేవుని బలము కలిగిన వాడు, దేవుని శక్తిని కలిగిన వాడు. దావీదు లోకము దృష్టికి బాలుడే కానీ దేవుని దృష్టిలో యుద్ధ వీరుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సింహమును ఎలుగుబంటిని ఒంటరిగా ఎదుర్కొన్నవాడు, అనగా వ్యక్తిగత యుద్ధము కలిగిన వాడు. ఒకడే 10 మంది యుద్ధం చేసేవాడు కాదు, ఒకడే జయించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. సింహమును ఎలుగుబంటిని ఒంటరిగా ఎదుర్కొన్నవాడు, అనగా వ్యక్తిగత యుద్ధము కలిగిన వాడు, అనగా ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటి పైన జయం కావాలంటే ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. ఎన్ని యుద్ధాలు చూడండి. ఈ యుద్ధాలన్నిటికీనంటే గొప్ప యుద్ధం ఏది చెప్పండి? ప్రార్థన. ఎలా చేసేవాడట ఆయన ప్రార్థన? ఏకాంతముగా ప్రార్థన చేసేవాడట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం ప్రార్థన చేసేవాడు చెప్పండి? ఏకాంతముగా అన్నిటినీ, సింహం బలము కంటే, అన్నిటి బలము కంటే ఏం చూడండి? యుద్ధము కలిగిన వాడు, అనగా ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. 34, 17, 34, 35 చదవాలి. సమూయేలు గ్రంథం 34, 35. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? సౌలుతో చెప్తున్నాడు, రాజుతో చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గొప్ప మాట మీకు నేను తెలియజేస్తాను, జ్ఞాపకం చేసుకోనండి. ఇశ్రాయేలు ప్రజల్లో కానీ, రాజు కుటుంబంలో కానీ, సైనికులు కానీ ఎవరికి ధైర్యం లేదు అక్కడ. అందరూ ఎలా బ్రతుకుతున్నారు చెప్పండి? భయముతో బ్రతుకుతున్నారు. దాసులు భయంతో బ్రతుకుతున్నారు, యుద్ధం చేసే వీరులు భయంతో బ్రతుకుతున్నారు, రాజు భయంతో బ్రతుకుతున్నాడు. ఎందుకంటే వాడిని జయించే మనగాడే లేడు, గొలియాతుని జయించే శక్తిమంతుడే లేడు, అంత బలమైన వాడు లేడు అని భయంతో పోతున్నారు. భయం లేని వాడు ఒకడే ఉన్నాడు ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో, ఆ యొక్క నగరంలో. ఎవరు? దావీదు.
నీవు కూడా యేసయ్యని కలిగి ఉంటే ఊరంతా భయపడి వెళ్ళిపోతూ ఉన్నా సరే నువ్వు భయపడవు. కారణం నీతో యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు. యేసయ్యతో నడవాలి. ఈయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఏకాంతంగా ప్రార్థనలో ఉండేవాడు. దేవునికి మహిమ కలుగు. ఎలా చెప్పండి? ఏకాంతంగా ప్రార్థనలో గడిపేవాడట. ఎంత ధైర్యం! దేవునికి మహిమ కలుగును గాక. చాలు చూడండి. తర్వాత 17:37 చదవమ్మా. 37 వచనం. చూసారా? సింహము నుండి కాపాడాడు దేవుడు, ఎలుగుబంటి నుంచి కాపాడాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు చెప్పే మాట ఏంటంటే, అయ్యా సింహం బలము నుండి నా దేవుడు కాపాడాడు, ఎలుగుబంటి బలం నుండి నా దేవుడు కాపాడాడు అంటాడు. కానీ నేను బలమైన అయ్యా, నేను అతుకులు కొట్టేశాను అంటున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు బలాన్ని అని చెప్తూ ఉన్నాడు అక్కడ? దేవుడు సింహం బలం నుండి నన్ను కాపాడాడు, ఎలుగుబంటి బలం నుండి నన్ను కాపాడాడయ్యా, నా దేవుడు కాపాడాడయ్యా. దేవునికి మహిమ కలుగును గాక అంటూ ఉన్నాడా? నేనేం బలవంతుడు అంటున్నాడా? అర్థం చేసుకోనండి. దేవుడు మాత్రం ప్రక్కన పెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా కార్యం మన పట్ల దేవుడు చేస్తే నేను చేశాను ప్రార్థన చేస్తే జరిగింది అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము కాదు, దేవునికి మహిమ కలుగును గాక. సింహము బలము నుండి నన్ను కాపాడాడు, ఎలుగుబంటి బలం నుండి నన్ను కాపాడాడు. దావీదు మహారాజు మంచి సాక్ష్యము. ఎవరికి ఇస్తా ఉన్నాడు ఈ మాటలు? సౌలుతో చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక మంచి మాట చెప్పినప్పుడు దేవునికి మహిమ చెప్పండి, ఘనపరచండి. పారేసుకున్న వాళ్ళు లేకుంటారేంటి? నాకేం అర్థం అవట్లేదు. ప్రాణం ఉందా మనకు? లేదా. ప్రాణం లేకపోతే మనం కదల్లో మెదలండి, కదలండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? తర్వాత దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ప్రభువై రక్షించి విడిపించుటకును అని నమ్మకము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను సింహం బలం నుంచి కాపాడాడు, ఎలుగుబంటి నుంచి కాపాడాడు అన్నాడా? లేకపోతే నా దగ్గర బలం ఉందా నేను కొట్టేశాను అంటున్నాడా? ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు అంటున్నాడు, అప్పటి వరకు యుద్ధం ఏం చేస్తారు అన్నవాడు. ఎలువా దేవుడు నీకు తోడుగా ఉండును గాక. ఊరందరూ మొత్తం ఆ దేశం, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ భయంతో బ్రతుకుతూ ఉన్నారు. తెలుసండి దేంతో బ్రతుకుతున్నారు చెప్పండి? వాళ్ళు భయము, రాజుకు భయము, సైన్యానికి భయము, ప్రజలకు భయము. ఎప్పుడు మేము బానిసలుగా అయిపోతామని స్త్రీలకు భయం. అర్థమవుతుందా? వాడిపోయిన వారిలో వాడు వాడుకుంటారు, స్త్రీలేటి పురుషులేటి. అందుకని అందరికీ భయంతో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.